నమస్తే అండి, నేను రజాక్. పవన్ కళ్యాణ్ గారు పార్టీని ఎక్స్పాండ్ చేయబోతున్నారు. పక్క రాష్ట్రాల్లో కూడా జనసేన పార్టీతో పోటీ చేయబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ లో వచ్చేసి ముఖ్యంగా తమిళనాడులో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయబోతున్నారు. ఇప్పుడు తమిళనాడు కూడా కొంతమేర ఇదే జరుగుతుంది. మరి ముఖ్యంగా తమిళనాట తెలుగు ప్రజానికి ఉండేటటువంటి ప్రాంతాల్లో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి యాక్టివిటీ అనేది తెలంగాణ కంటే కూడా, తెలంగాణతో కంపేర్ చేస్తూ కూడా తమిళనాడులో ఎక్కువగా ఉంటుంది. మీరు చూసినారు ఇటీవల మురుగన్కి సంబంధించినటువంటి సమ్మేళనం విషయంలో కావచ్చు, అంతకుముందు తమిళనాడు వెళ్ళి అక్కడ రాజకీయ నాయకులతో మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు తమిళనాటే యాక్టివ్ కాబోతున్నారు అనేది అయితే స్పష్టంగా అయితే కనిపిస్తుంది. బట్ పార్టీని తమిళనాడుకి తీసుకెళ్తారా, తమిళనాడు రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తారా అంటే, నాకున్న సమాచారం అయితే, లేదంటే నాకున్న ఇన్ఫర్మేషన్ వరకు అయితే నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కేవలం అక్కడ బీజేపీ పార్టీ, అదేవిధంగా వేరే ఒక పార్టీ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేస్తారు తప్ప, ఎక్కడ కూడా ఆ పార్టీని పవన్ కళ్యాణ్ గారు అక్కడ స్థాపించే ప్రయత్నం అయితే చేయరు. ఎందుకంటే ఆల్రెడీ ఆంధ్రాలో పార్టీని చాలా స్ట్రాంగ్ చేసుకోవాల్సిన అవసరం పార్టీపై ఉంది, చాలా విలేజ్ లెవెల్ వరకు. అదేవిధంగా తెలంగాణలో కూడా పార్టీ సానుభూతి పరులు చాలా మంది ఉన్నారు. బట్ పార్టీ అనుకున్నంత స్థాయి ఇంకా గ్రౌండ్ లెవెల్లో పునాది అయితే వేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, సో ఇవి రెండు ఉన్నంత స్ట్రాంగ్ గా ఈ రోజున జనసేన పార్టీకి సంబంధించి అక్కడ స్ట్రెంత్ లేదు. కంపేర్ టు టీడీపీ కొంచెం అదే స్ట్రాంగ్ ఉందని చెప్పాలి. టీడీపీ పార్టీనే అక్కడ స్ట్రాంగ్ గా ఉంది దేంతో కంపేర్ చేస్తే జనసేన పార్టీ. ఎందుకంటే వాళ్ళకి సంస్థాగత నాయకత్వం కూడా అక్కడ ఉందన్నమాట. వాళ్ళని కనుక వేకప్ చేస్తే కనుక వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్ కి చాలా భారీ స్థాయిలో సమాయత్తం అవుతారు. బట్ అదేవిధంగా ఆర్థిక మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కూడా టీడీపీకి సంబంధించి చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి జనసేన పార్టీ అనేది తమిళనాడు వెళ్ళి అక్కడ పోటీ చేసి అక్కడ నిలబడి, అక్కడ కలబడి, అక్కడ కొట్లాడి, అక్కడ ఒక రాజకీయ పార్టీగా నిలదొక్కాలనుకునేది ఒక ప్రచారం ఏదైతే ఉందో అది అబద్ధం అనమాట. అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చేసే ప్రయత్నం చేయరు. మేబీ భవిష్యత్తులో చేసుకోవచ్చేమో, ఎందుకంటే ఆయనకి అక్కడ కొంత బేస్ అయితే ఉంది. సో దాని రీత్యా ఆయన అభిమానించేటటువంటి అభిమాన గణం కూడా ఉంది కాబట్టి మేబీ చేస్తే చేసుకోవచ్చు భవిష్యత్తులో. కానీ ఇప్పుడైతే కరెక్ట్ కాదు. ఇప్పుడైతే ఆ విధానంలో వెళ్ళట్లేదు అనేది, ఆ వాదన కూడా కరెక్ట్ కాదనేది నేను చెప్పేటటువంటి మాట. కేవలం అదొక కాన్స్పిరసీ మాత్రమే. పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రాల నుంచి తమిళనాడు పోయి అక్కడ రాజకీయాలు చేస్తాడు అని చెప్పేసి ఒక ప్రచారాన్ని అయితే తెరపైకి తీసుకొస్తున్నారు. దానికి సంబంధించి అన్ని అబద్ధాలే, శుద్ధ అబద్ధాలు. కేవలం అక్కడ బీజేపీ పార్టీ ఇప్పుడు రాజకీయంగా పునాది వేసుకుంటుంది కాబట్టి, సో అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీకి స్ట్రైట్ గా చెప్పాలంటే ఒక ఉపయోగపడుతున్నాడు. వాళ్ళు బీజేపీ పార్టీ అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటుంది. అంతకు మించి లిటరల్ గా ఇంకోటి అయితే ఏమీ లేదు పచ్చిగా చెప్పాలంటే.